ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే అఖిలపక్ష సమావేశం అని ఒకటి ఉండేది. అంటే గత కొంతకాలంగా అది వినిపించట్లేదు, కనిపించట్లేదు. మరి ఈ టర్మ్లో కాంగ్రెస్ హయాంలో అఖిలపక్ష సమావేశం అందరినీ ఆహ్వానించి ఒక డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ చేస్తారా? ఇన్వాల్వ్ చేసేదానికి మీకు నిదర్శనమే 13వ తారీఖు అందరినీ మేడిగడ్డ దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పినాం కదా అన్ని పార్టీ నాయకులని. అన్ని పార్టీ 119 మంది శాసనసభ్యులకి, ఏదైతే ఉన్న శాసన మండలి సభ్యులకి అందరికి కూడా 119-40 అందరికి కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాము, అందరం కలిసి మేడిగడ్డ దగ్గర పోదాం, అసలు ఏం తప్పులు జరిగిందో చూద్దామని చెప్పి కూడా చెప్పారు. మేము ఆహ్వానిస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా వాళ్ళైతే మమ్మల్ని ఆహ్వానించలే ఎక్కడ కూడా. గత 10 సంవత్సరాలల్లా సరే మమ్మల్ని వాళ్ళ పార్టీ నాయకులనే వాళ్ళు ఆహ్వానించలేదు, కానీ మమ్మల్ని ఎడికెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ ఆ రకంగా ఉండొద్దు, అందరం కలిసి ఉండాలి, అసలు సమస్యలు ఏమున్నాయి సమస్యల్ని పరిష్కరించుకున్నామనే ఉద్దేశంతో వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, బట్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ చెప్పే ఒక ఉద్దేశం వాళ్ళకి లేదు. అంటే ఏం జరుగుతుందో వారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఇంకా అదే పర్సెప్షన్లో ఉన్నారు, మేమే అధికారంలో ఒక అహంకారంతో వాళ్ళు ఉన్నారు. సో దానికి టైం విల్ ఆన్సర్ చెప్తుంది, వాళ్ళకి సమయమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఓకే, ఇక అంటే ఒక పరీక్ష అయింది ఇంకో పరీక్ష ఉన్నది అన్నట్టుగా అసెంబ్లీ అయింది, లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రెషర్ అనిపిస్తలేదా? అంటే పార్టీ ఇక్కడ 100 రోజుల టార్గెట్ని చూడాలన్నా లేకపోతే లోక్సభ కైండ్ ఆఫ్ వ్యూహరచన చేయాలన్న స్ట్రాటజీస్? బోత్ ఆర్ డిఫరెంట్. అంటే వాళ్ళ లెక్క కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఎప్పుడు పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము అధికారంలో ఉండాలని అధికార దాహంతో మేము పనిచేస్తే ఏ పార్టీ పుట్టుకనే ఉండకపోతుండే. వీళ్ళ లెక్క మేము గిన పనిచేసి ఉంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం నడిపించడం ఒక తీరు, అది ముఖ్యమంత్రి గారు చూస్తారు, సంబంధించిన మంత్రులు సంబంధించిన ఎమ్మెల్సీస్ మేము చూస్తాం. అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని స్థాయిలో అదే ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వస్తే పీసీసీ అధ్యక్షుని స్థాయిలో పార్టీ లైన్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి చూస్తుంది. రెండు ప్యారలల్గా రన్ అవుతాయి. దీనికోసం ఇదాగదు, దీనికోసం ఇదాగదు, రెండు ప్యారలల్గా రన్ అవుతాయి. ఇచ్చిన స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము, దానితో పాటు పార్లమెంట్లో ఇంకేం స్కీమ్స్ తీసుకొని వస్తామో దానిపైన మాట్లాడతాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. ఆ వెళ్ళిన క్రమంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ని మా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రజలు ఇచ్చే తీర్పుని స్వాగతిస్తాం. రైట్. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆ పార్టీ విధానాన్ని చూస్తే అనిపిస్తుంది, అంటే సెల్ఫ్ అనాలిసిస్ అనుకోండి, అందరిని ఇన్వాల్వ్ ఒక డెసిషన్ వచ్చేసేది అనమాట ఒక ఇష్యూ మీద. బట్ ఇక్కడ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఇండివిజువల్లీ. సో హౌ ఇట్స్ హ్యాపెనింగ్ అంటే విత్ ద కోఆర్డినేషన్ ఓన్లీ, బట్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి ఉంది, అది కంప్లీట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి గారే హ్యాండిల్ చేస్తారు. ఏదైనా ఇన్పుట్స్ ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడతారు. శిశు సంక్షేమ శాఖ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సీతక్క గారి పంచాయతీరాజ్ శాఖ ఉంది, దానికి సంబంధించింది సీతక్క గారే దాని గురించి చూస్తారు. సినిమాటోగ్రఫీ కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వెంకటరెడ్డి గారు, ఎవరి శాఖ మంత్రులు వాళ్ళే చూస్తారు. గతంలో ఎక్కడన్నా ఇదే ఉంటుండే, కానీ మన దరిద్రం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఒకరే పరిపాలించారు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీలో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోరు. అంటే కోవిడ్ టైం వీళ్ళకి తక్కువ వచ్చినాయి మార్క్స్ ప్రమోట్ చేయాలని మేము ప్రొటెస్ట్ చేసినాం. ఒక దిక్కు సబితా ఇంద్రారెడ్డి గారు ససేమీరా నేను చెయ్యా అని అంటూనే ఉన్నారు, మరొక దిక్కు ముఖ్యమంత్రి గారు నోట్ వచ్చింది ప్రమోట్ చేస్తున్నామని చెప్పాను. సో దేర్ వాజ్ ఎ కోఆర్డినేషన్ అక్కడ లేకుండే, అక్కడ వన్ మ్యాన్ షో అది. అంటే గత ప్రభుత్వంలో ఎట్లా అంటే కేసీఆర్ గారు రాజు, కేటీఆర్ గారు యువరాజు, కవిత గారు యువరాణి, హరీష్ రావు గారు కోశాధికారి. రాజు గారు ఆజ్ఞాపించాలి, యువరాజు గారు ఆమోదించాలి, కవిత గారు చూడాలి, కోశాధికారి పోయి అందరు మంత్రుల దగ్గర సామంత రాజుల దగ్గర తీసుకొచ్చినట్టు ఓకే అనగానే దందనగానే పాస్ అయిపోవాలి. అక్కడ వన్ సైడ్, అక్కడ చెప్పడం వినడమే, ఇక్కడ డిస్కషన్. ఇక్కడ రెండు వైపులకు వెళ్ళి చర్చ జరుగుతుంది. అక్కడ చర్చ కాదు, అక్కడ జస్ట్ క్లాసెస్, అది పాఠం చెప్పడమే, ఇది డిస్కషన్. సో ప్రజాస్వామ్యంలో డిస్కషన్ ఉండాలి, రెండు వైపులకు వెళ్ళి చెప్తే ప్రాపర్ అవుట్కమ్ వస్తుంది. ఇప్పుడు అది జరుగుతుంది. సరే 10 సంవత్సరాల తర్వాత ఏ కళతోటైతే ప్రతి తల్లి తెలంగాణని ఊహించుకుందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రో ఆ కళ ఇప్పుడు మా రేవంత్ గారి సర్కార్లో ఇప్పుడు కంప్లీట్ అవుతుంది.